Hello homies, welcome to Nivasa by Harika. ఎలా ఉన్నారు అందరూ? I'm again back with one more special and informative video. ఈ రోజు మన ఫర్నిచర్ కి పెయింటింగ్ వేయబోతున్నాము. నన్ను చాలా మంది కమెంట్స్ లో అడుగుతుంటారు, ఎస్పెషల్లీ హోమ్ టూర్ వీడియోలో మీ ఫర్నిచర్ కి పెయింటింగ్ ఎలా వేశారు, ఏ పెయింట్ వేశారు, అసలు వైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అని చాలా మంది అడుగుతుంటారు అన్నమాట. ఈ రోజు ఆ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్ని అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓవరాల్గా మనం పెయింటింగ్ ఎలా ఫర్నిచర్కి పెయింటింగ్ స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలి అండ్ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మా ఫర్నిచర్కి అయితే పెయింట్ వేసి ఒక 4 years అట్లా అయిపోతుంది. సో చాలా స్టెయిన్స్ అట్లా పడ్డాయి అనమాట. సో దాంట్లో మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నేను ఒకసారి మొత్తం పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తే మీకు కూడా ఎవరైనా మీ ఫర్నిచర్కి పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్గా మీరు చూస్తే మా ఇంట్లో మొత్తం వైట్ ఫర్నిచరే ఉంటుంది. సో మొత్తం అంతా మొత్తం మరకలు పడిపోయి, ఎస్పెషల్లీ మా ఇంట్లో పాప ఉంటుంది కాబట్టి డైనింగ్ టేబుల్కి అయితే ఫుల్ మరకలు పడ్డాయి. ఇక్కడ చూసారు కదా, మొత్తం పెన్ స్టెయిన్స్ అదంతా అట్లా పడ్డాయి అనమాట. ఒకసారి ఎలాగైనా టచ్ అప్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది కాకుండా ఇక్కడ చూస్తే మన దగ్గర ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూసారా, ఇది నేను యాక్చువల్గా ఒక షూట్ చేస్తున్నప్పుడు ఈ మెస్ అంతా అయిందనమాట. ఎప్పటి నుంచో దీన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనం పెయింటింగ్ వేస్తున్నాము. సో మనం పెయింటింగ్ వేయాలంటే మనకు పెయింట్ కావాలి కదా. నిన్న నైట్ వెళ్ళి మేము పెయింటింగ్ షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చామన్నమాట. సో ఇదైతే పెయింట్ అనమాట. నన్ను పెయింట్ గురించి చాలామంది అడుగుతుంటారు కదా, మీకు క్లోజప్లో చూపిస్తాను. ఇది ఏషియన్ పెయింట్స్ వల్ల ఎనామిల్ పెయింట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను మ్యాట్ ఫినిష్ తీసుకున్నాను. మనకు గ్లాజీ ఫినిష్, మ్యాట్ ఫినిష్ అని 2 వస్తాయన్నమాట. ఈ సాటిన్ అంటే మ్యాట్ ఫినిష్ అనమాట. సో ఇది అనమాట. మీకు కావాలంటే ఒకసారి క్లోజప్లో చూపిస్తున్నాను. ఇది ఏషియన్ పెయింట్స్, ఎనామిల్ పెయింట్స్. సో ఈ పెయింట్ కంటే మనకి ముందు కావాల్సింది ప్రైమర్ అనమాట. నేను ప్రైమర్ తీసుకోలేదు, ఎందుకంటే మా ఫర్నిచర్కి పెయింటింగ్ ఆల్రెడీ వేసాం కదా, ఇది సెకండ్ టైం వేస్తున్నాం కాబట్టి నాకు ప్రైమర్ అవసరం లేదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే పెయింట్ వేసానో ఆ టైంలో మనం ప్రైమర్ అండ్ నెక్స్ట్ పెయింట్ వేసామన్నమాట. ఇప్పుడు నాకు ప్రైమర్ అవసరం లేదని చెప్పి నేను తీసుకోలేదు. సేమ్ ప్రైమర్ కూడా అంతే, ఏషియన్ పెయింట్స్లో ప్రైమర్ అని అడిగితే మీకు ప్రైమర్ ఇస్తారు. ఫస్ట్ ప్రైమర్ వేసిన తర్వాత మనము యాక్చువల్ ఎనామిల్ పెయింట్ వేస్తామన్నమాట. సో అది కాకుండా మనకు ఇది థిన్నర్ కావాలి, టర్పంటైల్ అని కూడా అంటారు దీన్ని. ఇది ఎందుకంటే మనము పెయింట్ని కొంచెం థిన్ చేసుకోవడానికి, ప్లస్ మన హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి, టూల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా మీకు పెయింట్ షాప్లోనే దొరుకుతుంది. తర్వాత పెయింటింగ్ బ్రషెస్ తీసుకొచ్చాను. సో ఇవి 2 ఆల్రెడీ ముందే ఉన్నాయి. సో పెయింటింగ్ బ్రషెస్ అండ్ మనం పెయింట్ వేసుకోవడానికి నేను ఈ టబ్ ఇవి యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ మనం ఫస్ట్ పెయింట్ వేయాలనుకుంటే మనకి మెయిన్ కావాల్సింది శాండ్ పేపర్. ఎందుకంటే ఎక్కడైనా సర్ఫేసెస్ రఫ్గా ఉన్నప్పుడు మనం ఆ సర్ఫేసెస్ స్మూత్ చేయడానికి అని చెప్పి నేను ఒక శాండ్ పేపర్ కూడా తీసుకొని వచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు ద పెయింటింగ్ ప్రాసెస్. కొంతమంది పెయింట్ ఏ షాప్లో దొరుకుతుంది అని అడిగారు, అందుకోసం నేను చూపిస్తున్నాను. ఇట్లా ఏ పెయింట్ షాప్లో అయినా సరే మీకు నేను చెప్పినవన్నీ దొరుకుతాయి. ఇవి మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. నేను ఇందాక వీడియోలో చూపించాను కదా. సో ముందు రోజు నైట్ వెళ్ళి వెండి తెచ్చుకున్నాను అనమాట నేను. మీరు వైట్ పెయింట్ అని అడిగితే వాళ్ళు క్యాటలాగ్ చూపిస్తారు, క్యాటలాగ్ చూపించి సెలెక్ట్ చేసుకోమంటారు. అది కాకుండా బేసిక్ వైట్ అని చెప్పండి, అప్పుడు వాళ్ళు మీకు వైట్ అని చెప్తే ఇది ఇస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా పాలలాగా ఏ కలర్లో ఉందో, ఇది మరీ ఎక్కువ లైక్ సున్నంలాగా తెల్లగా ఉండదు, అట్లా అని చెప్పి మరీ క్రీమిష్గా ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను ఇందాక చూపించా కదా వీడియోలో, ఆ స్క్రీన్ షాట్ చూపించండి, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మేము శాండ్ పేపర్ కట్ చేసి పెట్టుకుంటున్నాము. శాండ్ పేపర్ని మొత్తం కాకుండా కొంచెం ఇట్లా పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ స్పాంజ్ ఉంది కదా, ఇవి మనకు సపరేట్గా దొరుకుతాయి. దీని హోల్డర్ కూడా మనకు సపరేట్గా దొరుకుతుంది అనమాట. స్పాంజ్ ఒక టైమే యూజ్ చేస్తాం, బట్ హోల్డర్ని అయితే మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అనమాట. దీని లోపలికి ఇట్లా ఇన్సర్ట్ చేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే మనము శాండింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూస్తే ఈ సర్ఫేస్ నేను ఇందాక చూపించాను కదా, ఇది యాక్చువల్గా ఒక షూట్ చేస్తున్నప్పుడంతా కొంచెం అంతా ఇందాక మెస్ అయిందని చెప్పాను కదా. సో ఇదంతా కొంచెం రఫ్ ఉంది కదా, ఇలాంటి రఫ్ సర్ఫేస్ ఏమైనా ఉన్నప్పుడు మనం ఇట్లా శాండ్ పేపర్తో స్మూత్ చేసుకోవాలన్నమాట. సో మీరు కొంచెం శాండ్ పేపర్ కూడా ఫైన్ శాండ్ పేపర్లో కూడా టైప్స్ ఉంటాయి. కొంచెం ఫైన్ శాండ్ పేపర్ తెచ్చుకోండి, ఇలా తీసుకొని జస్ట్ వీటిని ఇట్లా శాండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ఫర్నిచర్కైనా పెయింట్ వేసే ముందు ఫస్ట్ మీరు ఆ ఫర్నిచర్ని నీట్గా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోండి. అలానే కంప్లీట్గా ఫర్నిచర్ మొత్తం డ్రై ఉండేలాగా చూసుకోండి, వెట్ లేకోకుండా. ఒకవేళ వ్యాక్స్ అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు థిన్నర్ యూస్ చేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఫర్నిచర్ని రెడీ చేసి పెట్టుకోండి.
తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే శాండింగ్ అనమాట. ఏదైనా రఫ్నెస్ ఉన్నా కూడా లేకుంటే ఓల్డ్ పెయింట్ ఉన్నా కూడా ఫర్నిచర్ని స్మూత్ చేయడానికి అని చెప్పి మనం శాండింగ్ చేస్తాం అనమాట. ఈ డైనింగ్ టేబుల్ అయితే పైన పెన్ మరకలు, పెన్సిల్ మరకలు అన్నీ పడి చాలా స్టెయిన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో పెయింట్ వేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. నేను పైన టేబుల్ కవర్ యూస్ చేస్తాను కాబట్టి అలా కవర్ చేస్తున్నాను. పెన్సిల్ మరకలు అలాంటివి అయితే ఒక మైల్డ్ సోప్ అండ్ సాఫ్ట్ బ్రష్ లాంటివి తీసుకొని అంటే మొత్తం పోతాయి అనమాట. పెన్ మరకలు కాబట్టి అది కొంచెం పోలేదు. నన్ను చాలామంది అడుగుతుంటారు వైట్ ఫర్నిచర్ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా అని. నాకైతే మరీ కష్టమేం అనిపించదు. మనకి ఇష్టం ఉంటే అంత కష్టం అనిపించదు కదా. అందులోనూ మరీ అంత కష్టమేం కాదు. యాక్చువల్గా అయితే మనం పెయింట్ వేసినప్పుడు చాలా తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. ఓవర్ ద టైం కొంచెం యూజ్ చేసే కొద్దీ అవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఆ కలరే కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. లైక్ లైట్ హాఫ్ వైట్ కలర్ ఆర్ బేజ్, లైట్ బేజ్ కలర్ అట్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన డ్రెస్సింగ్ టేబుల్కి హ్యాండిల్స్ రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా సరే పెయింట్ వేసే ముందు ఫర్నిచర్కి ఏమన్నా హ్యాండిల్స్, నాబ్స్ అట్లా ఏమైనా ఉంటే మొత్తం రిమూవ్ చేసుకోండి. అప్పుడు మీకు పెయింట్ వేయడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఆ హ్యాండిల్కి పెయింట్ కూడా అవ్వకుండా ఉంటుంది. అండ్ ఆల్సో హ్యాండిల్ ప్లేస్లో కూడా మనం పెయింట్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లాక్ హ్యాండిల్స్, ఇవి యాక్చువల్గా స్టీల్ అనమాట. నేను యాక్చువల్గా దీనికి బ్లాక్ పెయింట్ వేసాను. మన ఫర్నిచర్ వైట్ కదా, వైట్ పెయింట్ వేసిన తర్వాత బ్లాక్ హ్యాండిల్స్ అయితే బాగా కాంప్లిమెంట్ చేస్తాయని చెప్పి నేను దానికి బ్లాక్ పెయింట్ వేసాను. సేమ్ ఎనామిల్ పెయింటే యూస్ చేశాను నేనైతే ఇంట్లో ఉన్నదే. యాక్చువల్గా మీరు చూస్తే బ్లాక్ స్టెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి హోల్స్ దగ్గర. బట్ చూడ్డానికి అయితే ఎవరు చూడగానే ఓకే ఇది పెయింట్ వేసారు అని గుర్తుపట్టరు అనమాట. బట్ నేనైతే ఇప్పుడు బ్లాక్ చూసి నాకు కూడా బోర్ కొట్టింది. ప్లస్ దాంట్లో త్రీ హ్యాండిల్స్ అయితే ఒక హ్యాండిల్ పోయిందనమాట. సో 2నే ఉన్నాయి. అందుకనే నేను ఇప్పుడు గోల్డ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి బ్లాక్ యూస్ చేస్తూనే ఉన్నాం కదా. సో గోల్డ్ కొత్తది తీసుకొద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తుంటే 2 హెల్పర్స్ కనిపిస్తుంటారు. యాక్చువల్గా మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివేషన్ అయితే వాళ్ళే. నేనైతే కొంచెం అలానే డిలే చేస్తూ లేజీగా ఉన్నాను అనమాట. వాళ్ళే చేద్దాం అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేశారు. సమ్మర్ హాలిడేస్ అని వచ్చారనమాట. నాకైతే బాగా హెల్ప్ అయ్యారు. ఎస్పెషల్లీ పెయింట్ వేసేటప్పుడు ఒక్కరే చేయాలంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు ఉండడం వల్ల నాకైతే ఈ పని ఎంత ఈజీ అయిపోయిందంటే నేనైతే ఒక 2-3 డేస్ వేసేదాన్నేమో. దిస్ ఈస్ హరిణి, దిస్ ఈస్ బాహుబలి. ఈ పెయింట్ వేసే ప్రాసెస్ కూడా చాలా థెరపీటిక్గా ఉంటుంది కదా. మనం చాలా మందికి వేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ సర్ఫేసెస్ ఇట్లా ఫ్లాట్గా ఉంటే బాగా వేయాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్టెయిన్ ఎంత బాగా కవర్ అయిపోయిందో. నేను అసలు ఓన్లీ పెయింట్ మాత్రమే యూజ్ చేశాను. సింగిల్ కోట్తోనే చాలా బాగా కవర్ అయిపోయింది. ఓకే, ఇందాక వుడ్ ఫర్నిచర్ మీద పెయింట్ ఎలా వేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. మనం శాండింగ్ వర్క్ చెప్పాను. శాండ్ అయిపోయిన తర్వాత శాండింగ్ మొత్తం క్లీన్గా చేసిన తర్వాత ఆ పౌడర్ ఉంటుంది కదా అదంతా నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ప్రైమర్ అనమాట. ప్రైమర్ తీసుకొని ప్రైమర్తో ఫర్నిచర్కి మొత్తం ఒక కోట్ వేసేసేయండి. సేమ్ మీరు ఇప్పుడు పెయింట్ ఎలా వేస్తున్నారో సేమ్ అలానే ప్రైమర్ అంతా వేసేయండి. ప్రైమర్ ఎందుకు అంటే బేసిక్గా వుడ్ని సీల్ చేస్తుంది అనమాట. అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది మీ ఫర్నిచర్. అండ్ ప్రొఫెషనల్ లుక్, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మీరు ప్రైమర్ యూస్ చేస్తే. సో మీరు ప్రైమర్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎస్పెషల్లీ మీరు ఫస్ట్ టైం మీ ఫర్నిచర్కి పెయింట్ వేస్తుంటే. ఫ్లాట్ ఫర్నిచర్కి పెయింట్ వేయడం చాలా ఈజీ కదా. అందుకే మా ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చి దీనికే పెయింట్ వేస్తున్నారు అనమాట. కొద్దిసేపు తర్వాత ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే చైర్స్కి వేయడము. దానికి డీటెయిలింగ్ అంతా ఉంది కదా, దానికి వేయాలంటే చాలా ఓపిక ఉండాలి. దానికి మొత్తం ఎక్కువ నేను హరిణినే వేసాము. హరిణి అయితే పెయింట్ వేయడంలో ప్రో అనమాట. నేను అసలు చూసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ తిరు అయితే మొత్తం గ్యాప్స్ పెట్టి వేసుకుంటూ వచ్చాడు. నేను మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే గ్యాప్స్ పెట్టాడు, అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. బట్ తనకు వచ్చినంత ఎండ్ వరకు పెయింట్ వేస్తూనే ఉన్నాడు అనమాట. అబ్బాయిలకు బేసిక్గా కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కదా, అయినా కూడా ఎండ్ వరకు హెల్ప్ చేస్తూనే వచ్చాడు. హరిణి అయితే ఇంకా ప్రో అనమాట. నాకంటే బాగా వేస్తుంది, ఇంట్రెస్టింగ్గా, ఓపిక్గా. ఇంకా పెయింటింగ్ ప్రాసెస్ లేకొస్తే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ప్రైమర్ వేయాలని చెప్పి. ప్రైమర్ వేసిన తర్వాత దాన్ని ఒక 6 to 8 hours వరకు మినిమం ఫుల్ డ్రై అవ్వనివ్వాలన్నమాట. డ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ కోట్కి వెళ్ళాలన్నమాట. డ్రై అయిన తర్వాత కూడా మనకి మళ్ళీ ఒకసారి శాండింగ్ పైన అంతా శాండ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం బెటర్. శాండ్ చేయడం అనేది కూడా ఒక ప్రొఫెషనల్ ప్రాసెస్ అనమాట. మీరు ప్రొఫెషనల్ పెయింటర్స్ని వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళీ శాండ్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఫైనల్ లుక్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట. శాండ్ చేసిన తర్వాత పొడిలాగా అంతా పడుతుంది కదా, దాన్ని అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని
యాక్చువల్గా అయితే కొంతమంది 2 coats ఆఫ్ ప్రైమర్ వేస్తారనమాట, అది అప్ టు అస్ అనమాట. బట్ ఈచ్ కోట్ మధ్య మనం ఖచ్చితంగా మంచి డ్రైయింగ్ టైం అనేది ఇవ్వాలన్నమాట. హడావిడిగా డ్రై అవ్వకముందనే మళ్ళీ నెక్స్ట్ కోట్ మాత్రం అస్సలు వేయద్దు. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి వుడ్కి చిన్న చిన్న హోల్స్ లాగా వస్తుంటాయి అనమాట, గ్యాప్స్ లాగా, డెన్స్ హోల్స్ అట్లా వస్తుంటాయి కదా. అప్పుడు ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి పుట్టి కానీ వుడ్ ఫిల్లర్ అని దొరుకుతుంది అనమాట. దాన్ని పెట్టేసి దాన్ని బాగా నీట్గా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. మనకు ఈ పుట్టి అవి పెట్టడానికి ఒక టూల్స్ కూడా వస్తాయన్నమాట, దాన్ని యూజ్ చేసి పెట్టచ్చు. తర్వాత అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి శాండ్ చేసుకోవాలన్నమాట. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వడం బెటర్ అనమాట, 1 time చేస్తున్నాం కాబట్టి. ఇన్నిసార్లు శాండ్ చేయాలా అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా అయితే మనము ఫర్నిచర్కి ఒక్కసారి పెయింట్ వేస్తాము మోస్ట్లీ. నేను ఇప్పుడు వైట్ ఫర్నిచర్ కాబట్టి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఇంకొకసారి వేస్తున్నాము. మనం 1 time చేసే పని కొంచెం నీట్గా అంత ప్రాసెస్ ఫాలో అయితే మనకు లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది కదా, ఫర్నిచర్ అంత లుక్ కూడా బాగుంటుంది. రే నీ తెల్ల చూడరా, పెయింట్ అయితే ఫర్నిచర్ మీద కంటే మా మీదే ఎక్కువ ఉంది. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా వీడైతే వాడికి అయిందని చెప్పి హర్ని చుట్టూ కూడా కొంచెం పూసినట్టు నవ్వుతుందని చెప్పి. ఇప్పటి వరకు అయితే ఇంకా డైనింగ్ టేబుల్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయిందనమాట. ఇంకా చైర్స్ ఉన్నాయి. ఈ చైర్స్కి అయితే ఈ సీటింగ్ కుషన్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేస్తున్నాము. ఇవి తీసేస్తే మనకు పెయింట్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. పెయింట్ కూడా కుషన్స్కి అవ్వకుండా ఉంటుంది. ఇలా మొత్తం 4 చైర్స్కి మొత్తం కుషన్స్ అన్ని తీసేసాము. మీరు చూస్తే డిఫరెన్స్ బాగా కనిపిస్తుంటుంది. కొన్ని ఏరియాస్లో అసలు చాలా కలర్ చేంజ్ అయిపోయింది అసలు, ఎందుకంటే మేము ఈ డైనింగ్ టేబుల్ ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. సో అందుకే కొంచెం డార్క్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే నాకు కొంచెం అట్లా స్టెయిన్డ్ ఫినిషే ఇష్టం అనమాట, మరీ తెల్లగా కాకుండా కొంచెం బేజ్ కలర్లో, హాఫ్ వైట్ కలర్లో అట్లుంటేనే ఇష్టము. మా అత్త మాకు ఆకలేస్తుంటుందని చెప్పి బిస్కెట్స్ తినిపిస్తుంది, మా చేతులకంతా మొత్తం పెయింట్ అయిందని చెప్పి. మా మామయ్యకి నీ సర్జరీ చేయించామన్నమాట, అందుకే మా అత్త మామయ్య ఇక్కడే ఉన్నారు. మా మామని చూసుకోవడానికి అని చెప్పి తిరిగి వచ్చాడు. తర్వాత హరిణికి కూడా సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఇద్దరు ఇక్కడే ఉన్నారనమాట. ఉన్నప్పుడైతే ఐ హ్యాడ్ అ బెస్ట్ టైం అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు ఈ వీడియోస్ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చాలా మిస్ అయ్యాను వాళ్ళని. వాళ్ళు ఆల్మోస్ట్ 1 month ఉన్నారనమాట. వాళ్ళు వెళ్ళిపోతుంటే కూడా చాలా మిస్ అయినట్లు అనిపించింది. చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. నన్ను అయితే వీడియో షూట్ చేయమని చెప్పి ఫుల్ మోటివేట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఉన్నప్పుడే మేము కిచెన్ డీప్ క్లీనింగ్ కూడా చేసామన్నమాట. ఆ వీడియో కూడా మోస్ట్లీ ఈ సండే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్. వాళ్ళతో మాట్లాడుకుంటే పెయింట్ బ్రష్ని ఏకంగా నా ఒళ్ళో పెట్టుకున్నా, మొత్తం డ్రెస్కి అంతా అయింది. అదే చెప్తున్నా నేను ఇక్కడ. పెయింటింగ్ ప్రాసెస్లోకి వస్తే ఇందాక ప్రైమర్ అప్లై చేయాలని చెప్పా కదా, ప్రైమర్ అంతా నీట్గా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కోట్ ఆఫ్ ఎనామిల్ పెయింట్ వేయాలన్నమాట. ఎనామిల్ పెయింట్ వేసే ముందు ఎప్పుడైనా సరే పెయింట్ని టర్పెంట్ ఆయిల్ ఆర్ థిన్నర్ అని చెప్పాను కదా, దాంట్లో కొంచెం వేసి డైల్యూట్ చేయండి, లైక్ 5 to 15% అట్లా అనమాట. రెండు కలిపి మనము పెయింట్ వేయాలన్నమాట. తర్వాత ఆ పెయింట్ని మినిమం 8 to 12 hours వరకు బాగా డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఒకవేళ ఆ టైంలో రెయినీ సీజన్ అట్లుంటే ఇంకా ఎక్కువ టైం వదిలేయడం మంచిదన్నమాట. ఎంత డ్రై అయితే అంత బెటర్. ఫుల్ డ్రై అయిన తర్వాత మళ్ళీ లైట్గా శాండ్ చేయండి. ఇప్పుడు శాండ్ చేస్తే ఏమైనా బ్రష్ మార్క్స్ అట్లా ఏమైనా ఉన్నా, లేకుంటే నెక్స్ట్ కోట్ అప్లై చేస్తాం కదా, దానికి ఆ పెయింట్ అనేది దీనికి బాగా అతుక్కుంటుంది అనమాట మనం లైట్గా శాండ్ చేస్తే. తర్వాత సెకండ్ కోట్ అప్లై చేయాలన్నమాట. సెకండ్ కోట్ అప్లై చేసినప్పుడు ఓవర్ బ్రషింగ్ చేయడము అట్లా లేకుండా స్మూత్ ఫినిష్ ఇచ్చేలాగా ట్రై చేయండి, ఎందుకంటే అది ఫైనల్ ఫినిష్ కదా. ఇప్పుడు మొత్తం పెయింట్ అయిపోయిన తర్వాత మనము 24 to 48 hours మనం అట్లే వదిలేసేయాలన్నమాట ఫర్నిచర్ని. అప్పుడు నీట్గా బాగా డ్రై అవుతుంది, ఎందుకంటే అది ఫైనల్ కోట్ కదా. మాదైతే ఫైనల్గా పెయింట్ వేయడం అయితే అయిపోయింది. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ చైర్స్కి వేసాము. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, తెల్లగా అండ్ ఫ్రెష్గా కూడా. వీళ్ళ హెల్ప్ లేకుండా అసలుకి పాసిబుల్ అయ్యేది కాదు నాకు అంత త్వరగా. మాకైతే ఐ థింక్ 4 hours అట్లా పట్టినట్లుంది మొత్తం ఈ 2 ఫర్నిచర్స్ పెయింట్ వేయడానికి. మాకు యాక్చువల్గా ప్లాన్లో అయితే ఓన్లీ 2 ఫర్నిచర్సే ఉండే, బట్ పెయింట్ యాక్చువల్గా మిగిలిందనమాట. అది ఎలాగైనా వేస్ట్ అయిపోతుంది ఎత్తి పెడితే అని చెప్పి దివాన్ కాటుకు కూడా మనం వైట్ పెయింట్ వేసాం కదా, దానికి కూడా అట్లా టచ్ అప్ ఇద్దామని చెప్పి దానికి కూడా వేస్తున్నాము. యాక్చువల్గా దీనికి పెయింట్ వేయడానికి ఎక్కువ టైం పట్టలేదు అనమాట. ఫ్లాట్ సర్ఫేస్ కదా, త్వరగా అయిపోయింది. ఇద్దరం ఉన్నాం కదా అందులోను. ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఈ స్పాంజ్ రోల్ అని అయితే బాగా పనికొస్తుంది. బట్ మనకి ఇట్లా కార్నర్స్లో లేకుంటే కొంచెం డీటెయిల్స్ అట్లా ఉంటే ఇట్లా బ్రష్ తీసుకోండి, పెయింట్
పెయింట్ బ్రష్ తీసుకుంటే లోపలంతా నీట్గా కవర్ చేయొచ్చు. ఆ స్పాంజ్ అయితే లోపల అదంతా కవర్ చేయదు కదా, సో అందుకనే మేము ఇట్లా బ్రష్ కూడా యూస్ చేసామన్నమాట కార్నర్స్లో అదంతా కవర్ చేయడానికి. కొంతమందికి పెయింట్ స్మెల్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఇంకొంతమందికి అస్సలు పడదనమాట పెయింట్ స్మెల్ అంటేనే. మీకు ఈ పెయింట్ స్మెల్ అంటే ఇష్టమో లేదో కమెంట్స్లో చెప్పండి. పెయింట్ వేయడమేమో కానీ మొత్తం ఎక్కడ చూసినా పెయింట్ మరకలే అనమాట. మా బాడీ మీద, డ్రెస్సుల మీద, ఫ్లోర్ మీద ఎక్కడ చూసినా పెయింట్ మరకలే అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది హరిణి హ్యాండ్ అనమాట. తర్వాత తిరుగు కూడా అంతే. యాక్చువల్గా ఇంత పూసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఏదో ఆడుతూ పాడుతూ వేసుకుంటా మొత్తం అంతా మెస్సీ చేసాము. అందుకే మొత్తం మరకలే ఉండిపోయాయి అనమాట. మధ్యాహ్నం కూడా మేము తినడానికి కూడా మా వల్ల మాకు తినిపించారనమాట. ఈ పెయింట్ మరకలు అయితే జస్ట్ వాటర్తో కడిగితే పోవు. ఇవి ఎనామిల్ పెయింట్ కదా, దీనికి మనం టర్పెంట్ ఆయిల్ అని ఇందాక చూపించా కదా, ఆ ఆయిల్ యూస్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. మన చేతులే కాదు మొత్తం ఫ్లోర్కి కూడా. మా ఇంట్లో మీరు కాఫీ టేబుల్ ఆర్ సెంటర్ టేబుల్ చూసింటారు, చాలా మంది లింక్ పెట్టమని కూడా అడిగారు అనమాట. యాక్చువల్గా అయితే DIY సెంటర్ టేబుల్ అనమాట. దీనికి కూడా బ్లాక్ పెయింట్ వేయాల్సి ఉంటే దానికి కూడా వేసేస్తున్నాను. ఈ DIY ఎలా చేశాను అనేది త్వరలో ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూసారు కదా మరకలన్నీ ఎలా అయ్యాయో. యాక్చువల్గా అయితే నేను ఒక మ్యాట్ ఉందన్నమాట, పట్ట అంటారు కదా, అది యాక్చువల్గా కనిపించలేదు. నేను లాస్ట్ టైం పెయింట్ వేసినప్పుడు అయితే దాన్ని కింద పెట్టి పెయింట్ వేసినాను. అది నాకు కనిపించక మేము అలానే పెయింట్ వేసామన్నమాట. మీరు ఎప్పుడైనా పెయింట్ వేయాలనుకుంటున్నప్పుడు కింద ఏదైనా ఒకటి పరచుకోండి, ఒక పొట్టలాగా, అప్పుడు మీకు కింద అంత మెస్ అవ్వకుండా ఉంటుంది. యాక్చువల్గా ఇంత అయితే అవ్వదులేండి, ఇంత స్టెయిన్స్ అయితే అవ్వవు. నేను ఇందాక చెప్పా కదా, ఆడుతూ పాడుతూ వేసాము నవ్వుకుంటూ, అట్లా కొంచెం నెగ్లెక్ట్గా వేయడం వల్ల ఎక్కడ చూసినా పెయింట్ అయ్యింది. సో ఈ పెయింట్ అంతా క్లీన్ చేయాలంటే ఆ టర్పెంట్ ఆయిల్ యూస్ చేసే చేయాలన్నమాట. మీరు చూస్తే నేను కింద కొంచెం టర్పెంట్ ఆయిల్ వేస్తూ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ క్లీనింగ్ ప్రాసెస్ మాకు ఆల్మోస్ట్ ఒక 1 hour ఆర్ ½ hour to 1 hour టైం పట్టింది. బట్ మేము పనిలాగా అయితే అసలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వీ రియల్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అనమాట. చాలా ఫన్ ఉండింది ఆ రోజు వాళ్ళతో కలిసి. అందులోనూ నాకైతే ఈ ఫర్నిచర్కి పెయింట్ వేద్దాం అనుకున్న టాస్క్ అయిపోయిందని చెప్పి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఈ టర్పెంట్ ఆయిల్ ఆర్ థిన్నర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక ఫ్లోర్ క్లీనర్తో మొత్తం ఆ స్మెల్ అంతా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకుంటే మీకు 1-2 days కొంచెం అదే స్మెల్ ఉంటుంది. పెయింట్ వేసిన ఫర్నిచర్ అంతా ఇట్లా సైడ్కి పెట్టేసాము డ్రై అవ్వడానికని. ఈ ఫర్నిచర్కి పెయింట్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ డ్రెస్సింగ్ టేబుల్కి అయితే హ్యాండిల్స్ చెప్పాను కదా, ఈ హ్యాండిల్స్ అయితే బ్లాక్ ఉండే కదా, అవి తీసేసి నేను ఇవి కొత్తవి తీసుకున్నాను. ఇవి బ్రాస్ కలర్లో ఉన్నాయి, యాక్చువల్గా నాట్ ప్యూర్ బ్రాస్ అనమాట. ఇవి ఫిక్స్ చేసేసాము. బట్ ఏదో కొంచెం లూజ్గా ఉంటే నేను కొంచెం జస్ట్ టైట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇవి ఇక్కడ దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్లో తీసుకున్నాను. నాకు ఐ థింక్ ఈచ్ వన్ 120 రూపీస్ ఆర్ 150 రూపీస్ అలా పడినట్లుంది. నాకు ప్లెయిన్ కాకుండా ఏదైనా కొంచెం డిజైన్ ఉన్నది ఆర్ కొంచెం డీటెయిల్స్ అట్లా వింటేజ్ టైప్లో ఏదైనా పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండే. బట్ వీటికి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ మనకు ఆన్లైన్లో అంటే అవి ఎగ్జాక్ట్గా దొరకవన్నమాట మనకు ఆ సైజ్ అంతా. అందుకని నేను రిస్క్ తీసుకోకుండా ఇంకా దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్లోనే తీసుకున్నాను. బట్ హవెవర్ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి. అయితే మేము ఎలాగో ఓన్ హౌస్ తీసుకుంటే ఫర్నిచర్ మొత్తం మారుద్దామనే ప్లాన్ ఉందన్నమాట, అందుకే పెద్దగా ఇన్వెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడైతే మీకు ఒక ఆఫ్టర్ లుక్ చూపిస్తాను మొత్తం స్టైలింగ్ చేసిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ని. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఇది లాంగ్ లెంత్ కదా, ఫ్లోర్ టు సీలింగ్ టైప్లో ఉంటుంది. మనం ఫుల్ లుక్ అంతా బాగా నీట్గా చూసుకోవచ్చు. అండ్ మా ఇంటిని కూడా ఈ లాంగ్ మిర్రర్ వల్ల అంతా ఎలివేట్ చేస్తుంది అనమాట లుక్ అంతా. ఇప్పుడు మొత్తం ఫర్నిచర్ అంతా ఆఫ్టర్ లుక్ కూడా చూపించేస్తాను. మీకు ఒకసారి స్టెప్స్ కూడా అంతా సమ్మరైజ్ చేస్తాను, ఎందుకంటే అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చాను కదా, మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఆ పెయింటింగ్ ప్రాసెస్ అంతా క్విక్గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనం ఫర్నిచర్ని క్లీన్ చేసుకొని బాగా శాండింగ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ కోట్ ప్రైమర్ వేస్తాము. ప్రైమర్ అంతా ఒక 6 to 8 hours అంతా డ్రై అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఒక కోట్ శాండింగ్ చేస్తాం అనమాట పైన అంతా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎనామిల్ పెయింట్ వేస్తాము. ఎనామిల్ పెయింట్ కూడా వేసిన తర్వాత దాన్ని కూడా మినిమం 12 hours అట్లా డ్రై చేయనివ్వాలి. డ్రై అయిన తర్వాత మళ్ళీ శాండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కోట్ వేయాలన్నమాట. ఈచ్ కోట్కి మధ్యలో శాండ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, అప్పుడే మీకు ఫైనల్ లుక్ అనేది నీట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనల్ పెయింటర్స్ వేసినట్లు. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. చాలామందికి ఫర్నిచర్కి పెయింట్ వేయాలంటే ఎలా పెయింట్ వేయాలి, ఎలాంటి పెయింట్స్ వాడాలి, లేకుంటే ఎన్ని కోట్స్ వేయాలి, ఫస్ట్ ఏది అప్లై చేయాలి, ప్రైమరా లేకుంటే యాక్చువల్ పెయింట్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చా, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. నన్ను చాలామంది కూడా అడిగారు కాబట్టి మీకు కొంతమందికైనా కూడా ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, హెల్ప్ అయిందా లేదో కూడా కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీ ఈచ్ లైక్ నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మోటివేట్ చేస్తుంది. అలానే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం కూడా ఖచ్చితంగా మర్చిపోవద్దు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన
ఛానల్లో చాలా 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 రాబోతుంది. సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ బాయ్.